అమ్మితే అతని మీద వేరే ఏ రకంగా ట్యాక్స్ ఉండదు. ఇది రైతుకి డైరెక్ట్లీ బెనిఫిట్. ఇంకొకటి ఇప్పటి వరకు ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ మీరు చూస్తే 2014 నుంచి ఇవాళ వరకు వరి లేకపోతే గోధుమ ఈ రెండిటికే ఎంఎస్పి అనే పరిస్థితి లేకుండా వాడుకు కూడా ఇచ్చి, అది కాకుండా ఎంఎస్పి ఇవ్వడానికి ఉన్నటువంటి లిస్టు దాంట్లో 22 to 23 ఐటమ్స్ ఉన్నాయి. ఆ 22 to 23 ఐటమ్స్ కి ఇప్పటికి ముందు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వంలో ఎక్కువ వరి గోధుమకి ఇచ్చారు. అందువల్ల యాక్చువల్లీ స్పీకింగ్ మీరు చూస్తే పప్పులో నువ్వులు వేరుశనగ ఇట్లాంటిది మెల్లగా కల్టివేషన్ ఏరియా తగ్గించింది. ఎందుకంటే అందరూ చూశారు ఎంఎస్పి వరికి ఎక్కువ ఇస్తున్నారు లేకపోతే గోధుమకి ఇస్తున్నారు అన్నప్పటికీ అందరూ అక్కడ వెళ్ళారు. కానీ తను ముందు కల్టివేట్ చేస్తూ ఉన్నటువంటి కోర్స్ గ్రెయిన్స్ జొన్న మొక్కజొన్న ఇట్లాంటిది వదిలేసుకొని వరి గోధుమ పంట ఎక్కువైంది. మేము అంటున్నాం, మీరు 2014 నుంచి ఇవాళ వరకు లిస్ట్ తీసి చూస్తే మోదీ గారు గెలిచి వచ్చినప్పటి నుంచి నువ్వులైనా వేరుశనగలైనా రాగి మిల్లెట్స్ జోవర్ కోర్స్ గ్రెయిన్స్ కల్టివేషన్కు కూడా ఎంఎస్పి ఇవ్వడం మొదలైంది. ఊరికే ఇవ్వడం మాత్రం కాదు, కొనుగోలు కూడా ఎక్కువ అయింది. సో వరి గోధుమ ఇతర రకాల పప్పులు నువ్వులు లేకపోతే గ్రౌండ్ నట్స్ ఆయిల్ సీడ్స్ ఇవన్నిటికీ కొనుగోలు ఎక్కువైంది. దానికి ఇచ్చిన రేటు ఎంఎస్పిలో పెంచారు. అది ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. రెండో విషయం అది. మూడోది టమాటాలు లేకపోతే కాయగూరలు ఇది పండించే రైతులకి రేట్ గిట్టుబాటు ధర కూడా దొరకకపోతే మనం ఎన్నోసారి చూస్తున్నాం, మాకు గిట్టుబాటు ధర దొరకలేదండి ఏం అక్కర్లేదని రోడ్డు మీద విసిరేసిపోయే కాలం మనం చూసాం. దానివల్ల దేశానికి నష్టం. ఎందుకంటే దానివల్ల ఒకటి జనానికి వెజిటబుల్ దొరికేది, రెండు ఎక్కువ కల్టివేషన్ ఉన్నప్పుడు దాన్ని ప్రాసెస్ చేసి ప్రాసెసింగ్ ద్వారా వాల్యూ అడిషన్ తీసుకొస్తే ఎకానమీకి అది కూడా మంచిదే. అంటే టొమాటోలు ఎక్కువ వస్తే దాన్ని తీసుకెళ్ళి టొమాటో కెచప్ సాసో చేస్తే కూడా ఆ యూనిట్స్లో ఉద్యోగాలు దొరుకుతాయి. ఆ ప్రోడక్ట్కి సెపరేట్గా మార్కెట్ ఉంది, లేకపోతే మనం విదేశాల నుంచి ఇంపోర్ట్ చేయాల్సి వస్తుంది. అలా త్వరగా పాడయ్యే టైపు వెజిటబుల్ ఫ్రూట్స్కో ఇప్పుడు మీరు ఈ కాంట్రాక్ట్ ఇవ్వడానికి అంటే ఒకరు కొనుక్కోవడానికి ఇష్టం ఉన్నవాడు వచ్చి మీ దగ్గర విత్తనాలు వేస్తున్న ఆ సమయంలోనే వచ్చి మీ దగ్గర పంట ఎంత ఉంటుంది, ఈ క్వాలిటీ ఉంటుందా, నేను విత్తనం కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, మీరు తీసుకోండి, కాంట్రాక్ట్లో భాగమా కాదు కానీ నేను కొనుగోలు చేసుకుంటాను కాబట్టి మంచి విత్తనం ఇస్తే మంచి ప్రోడక్ట్ దొరుకుతుందని ఇట్లా అగ్రిమెంట్ చేసుకొని దాన్ని కొనుగోలు చేయడానికి రెడీగా ఉన్నవాళ్ళు చేసుకోవడానికి వీలుగా అగ్రిమెంట్ చేసుకోవడం, దీనికి ఒక ప్రోఫార్మా సెట్ చేయడం, దాంట్లో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తోటి మాట్లాడుకొని ఫేర్ రేట్ ఎంత ఉంటుంది దాని కింద తీసుకోకూడదు అని ఇవన్నీ మార్పులు చేర్పులు ఇంకో రకం. దీనికి తోడు సరే ఇలా కొనుగోలు చేసుకున్నారు, దానికి వాల్యూ అడిషన్ చేయాలి. లేదు నేను టొమాటో ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు చెప్పాను, ఉదాహరణంగా సాసో కెచపో చేయాలి, అది తీసుకొచ్చి ఒక చోట్ల పెట్టుకున్నారు అన్నప్పటికీ ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థలో ఏమయ్యా ఎందుకు ఇంత పెట్టుకున్నావు అని అతని మీద రైడ్ అతని మీద కేసు పెట్టడం ఇవన్నీ జరుగుతున్నాయి. అక్కర్లేదు,
ఎసెన్షియల్ కమాడిటీస్ యాక్ట్ అని ఉన్నంత ఆ లాలో కొన్ని సవరణలు చేస్తే ఇట్లా జెన్యున్లీ ఫుడ్ ప్రాసెసింగ్ కోసం కొనుగోలు చేసుకొని పెట్టుకున్నారు. శనగలు కొన్నారు శనగపిండి తయారు చేయడానికి, బస్తాలు పెట్టుకుని కూర్చున్నారు. ఆయన్ని రేట్ చేస్తే ఎసెన్షియల్ కమాడిటీ యాక్ట్ కింద నెక్స్ట్ టైం రైతు పక్కన వెళ్ళడు అతను. సరే నెక్స్ట్ టైం రైతు దగ్గర నుంచి కొనాలి, నువ్వు కొనుక్కో, కానీ 5 కేజీ కొను 10 కేజీ కొను అంటే అది శనగపిండి తయారు చేయడానికి ఎకనామికల్గా ఉండదు. అందువల్ల కొనుగోలు లార్జ్ స్కేల్లో కొనుక్కొని దాన్ని ప్రాసెస్ చేయడానికి వీలుగా ఉండాలని ఎసెన్షియల్ కమాడిటీ యాక్ట్ను కూడా సవరణ చేశాను. నేను ఓపెనింగ్ స్టేట్మెంట్గా ఇంతవరకు బ్రాడ్గా ఇండికేట్ చేస్తున్నా. ఐఎమ్ షూర్ మీరందరూ కూడా ఇవన్నిట్లో బాగా అధ్యయనం చేసుకొని అర్థం చేసుకొని వచ్చిన సీనియర్ జర్నలిస్ట్. ఇంతకంటే నేను ఇప్పుడు చెప్పకుండా మీ ప్రశ్నలకు జవాబు చెప్తూ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ అ ఫ్యూ మోర్ థింగ్స్. ఒక నిమిషం వారు నడుపుతారండి. ఎవరు తెచ్చారు? మైక్ పాస్ చేస్తూ ఉందండి మైక్. కాంట్రాక్ట్ ఫార్మింగ్ అన్నారు. అయితే ఈ ఒప్పందంలో రైతులకి జరిగే నష్టాన్ని మీరు ఎట్లా పోస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మై నేమ్ ఇస్ ధనంజయ ఫ్రమ్ ఈటీవీ. కాంట్రాక్ట్ ఫార్మింగ్ దాంట్లో రైతులకు జరిగేటువంటి నష్టాన్ని మీరు ఎట్లా పోస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ చట్టాన్ని సవరించే బదులు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్నే ప్రోత్సహించుంటే బాగుండేది. చట్టాన్ని సవరించకుండా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీకి ఎంత ప్రోత్సాహం ఇచ్చినా కొనుగోలు ఎలా జరుగుతుందండి? ఇప్పుడు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్కి ఇప్పుడు ప్రోత్సాహం ఇస్తూ ఉన్నాం, ఇప్పుడు దానికి కేటాయింపు చేస్తూ ఉన్నాం. లార్జ్ ఫుడ్ పార్క్స్ ఇప్పుడు వరకే ఎస్టాబ్లిష్ చేస్తారు కూడా, ఇప్పుడు వరకే ఎస్టాబ్లిష్ అయ్యాయి కూడా. అందుకని ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్కి ప్రోత్సాహం ఇవ్వకూడదు, ఇది చేస్తే చాలు అని కూడా మేము అనుకోవట్లా. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్కు ప్రోత్సాహం ఇస్తాం. దానికి తోడు ఇది చేయకపోతే వాడికి ఇచ్చిన బెనిఫిట్ కూడా సరిగా ఉండదనేది ఒక థింకింగ్. అది ఒక ప్రశ్న. ముందు ఫస్ట్ ప్రశ్న మీరు అడిగింది ఏంటి? ఈ కాంట్రాక్ట్ ఫార్మింగ్ ద్వారా వచ్చిన నష్టం. కాంట్రాక్ట్ ఫార్మింగ్ ఇప్పుడు ఈ సవరణల తర్వాత ఎలా జరుగుతుంది అనేదిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి రూల్స్ రెగ్యులేషన్ అన్నీ ఇష్యూ చేస్తారు. దాన్ని చూసుకున్నాక ఏం నష్టం జరుగుతుందని మీరు చెప్తే నేను జవాబిస్తా. కానీ ఇప్పుడు నష్టం అని మీరు అనుకునేది ఏంటో నాకు అర్థం అట్లా. నిర్దేశిత ధరకు మాత్రమే, అంటే ఒక సెపరేట్ ప్రైస్ మాత్రమే అతను ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. అంతకంటే ఎక్కువ బయట మార్కెట్లో అతనికి ధర తగ్గితే రైతుకి ఆ మొత్తాన్ని నష్టపోవాల్సిందే రైతు. అగ్రిమెంట్ టర్మ్స్ ఏకపక్షంగా ఉండదండి, ఇద్దరు మాట్లాడుకునే చేస్తారు. దానికి మాట్లాడుకోవడానికి ఒక ఫార్మాట్ ఉంటుంది. అది కాకుండా డిస్ట్రిక్ట్ అధికారి, డిస్ట్రిక్ట్ కలెక్టర్ లెవెల్లో ఉన్నటువంటి అఫీషియల్స్ కూడా దీంట్లో పాల్గొంటారు ఇఫ్ దే వాంట్. సో దెర్ ఆర్ మెకానిజమ్స్ త్రూ విచ్ ఏ ఒక్కరికి కూడా నష్టం జరగకుండా ముందుకు వెళ్ళాలనే దృష్టితోటే ఈ స్టెప్ తీసుకున్నారు. Moving from terms of India. So when marketing is allowed, activities allowed outside the market company, what happens to the marketing companies? Will they survive? How can they survive when the marketing buying activity, the corporate center market outside? But obviously marketing companies will get no chance to survive. That's because you assume that there's something not very good there. If they also become robust, if they also respond to the needs of the farmers, and if they also provide equally attractive options to the farmer, why should you presume that they won't last? I am Surya from PTI. Related to this finance issues, for long the state has been seeking compensation
of the revenue deficit grant. If you don't mind, I will answer your question, but let me just finish on the farm bill first. I'll come back to you. శ్రీనివాస్ భారతీయుడే మేడం, ఈ అమెండ్మెంట్ అన్నీ కూడా అంటే చిన్న సన్నకారు రైతులకి ఏ విధంగా ఉపయోగపడదనేది రైతులు కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే పెద్ద మొత్తంలో ఈ కాంట్రాక్ట్ ఫార్మింగ్ అనేది చిన్న చిన్న ఫార్మర్స్ చేయలేని పరిస్థితి. వాళ్ళు ఎకరం 2 ఎకరాల పంటలు పండించేసరికి వాళ్ళు ఎక్కువ డబ్బు తీసుకున్న పరిస్థితి. మీకు మార్నింగ్ అక్కడ రైతులు కూడా కొంతమంది చెప్పారు, చెరుకుకి బ్యాంకులు కూడా రుణాలు ఇవ్వట్లేదు చెరుకు పంటకి అని, తాము బయట అప్పులు తీసుకొచ్చిన పరిస్థితి ఉంటుంది. అంటే ఇన్ని అమెండ్మెంట్స్ మేము చేసినప్పటికీ కూడా చిన్న సన్నకారు రైతులకి ఎటువంటి ఉపయోగం లేదనేది ఒక వాదన. ఆ అనుమానం మనసులో ఉండదు, ఆ సస్పిషన్ మన మనసులో ఉన్నది నేను అర్థం చేసుకోగలుగుతాను. కానీ అందుకే ఇప్పుడు మీరు చూస్తే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ అని చిన్న చిన్న రైతుల్ని ఒక గ్రూప్ కింద చేసి వాళ్ళ పంట గురించి వాళ్ళు ఆలోచించుకొని ఎలా ఏం చేయాలనే నిర్ణయం చేయడానికి, అది కాకుండా గ్రామ లెవెల్లోనే ఈ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ద్వారా వాళ్ళని గ్రూప్ చేసినాక వాళ్ళకే కావాలంటే ఇంకా కొంచెం ఇన్వెస్టబుల్ క్యాపిటల్ ఇచ్చి మీరు స్టోరేజ్ కెపాసిటీ గ్రామంలోనే చేసుకొని దాంట్లో పెట్టుకొని ఎప్పుడు మీకు మంచి రేటు వస్తుందో అప్పుడు అమ్ముకోండి అనే టైప్లో ముందే బడ్జెట్ లెవెల్నే ఆత్మనిర్భర్ భారత్ కోవిడ్ ప్యాకేజ్ వచ్చినప్పుడే అనౌన్స్ చేశాం. ఈ సెషన్ పార్లమెంట్లో ఈ అమెండ్మెంట్స్ చేసాం. కానీ ఈ రెండిటికి ముందు బడ్జెట్లోనే మనం క్లియర్గా ఎఫ్పిఓ స్టోరేజ్ కెపాసిటీ 10,000 ఎఫ్పిఓస్ ఫామ్ చేయడానికి అనౌన్స్మెంట్ కూడా చేసాం. చిన్న రైతుల్ని ఒక గ్రూప్ కింద చేసి వాళ్ళ ద్వారా వాళ్ళ కెపాసిటీని ఇంక్రీజ్ చేయడానికి, దానివల్ల వారు బేరం చేసుకోవడానికి వాళ్ళకి బలం వస్తుంది అనే స్టెప్ ఆల్రెడీ తీసుకున్నాం. అది ప్రతి స్టేట్లో మంచిగా జరిగితే సన్న రైతులు కూడా ఇగ్నోర్ అవ్వరు. డిమాండ్ అండ్ సప్లై అనుగుణంగా చేసే అవకాశం ఉంది పంట. అంటే జస్ట్ లైక్ మై నేమ్ ఇస్ ముఖర్జీ యాక్ట్ ఏదైతే ఈ 3 అమెండ్మెంట్స్ ప్రకారం చూస్తే దేశవ్యాప్తంగా ఈ కల్టివేషన్లో అంటే డిమాండ్ అండ్ సప్లై ఆధారంగా అంటే కొన్ని పంటలు, సపోజ్ ఎగ్జాంపుల్ టొబాకో బోర్డ్ కంట్రోల్లో ఒక పరిమితి ఉంటుంది, ఆ పరిమితి మాత్రమే కల్టివేషన్ జరుగుతుంది. సో అక్కడ ఒక డిమాండ్ సప్లై కావాలి. మిగతా ఈ పంటలన్నింటిలో డిమాండ్ సప్లై లేకపోవడం వల్ల ఫార్మర్స్ నష్టపోతున్న పరిస్థితి సీజన్ డిమాండ్ బట్టి అట్లాంటి కూడా ఇందులో బ్యాలెన్స్ చేసే అవకాశం మనకు ఉంటుంది రిఫార్మ్స్. అది లేనప్పుడు మళ్ళీ ఎవరికి ఇష్టం వచ్చినటువంటి పంట వాళ్ళు వేసే అవకాశం ఉంది. మీరు ఏమనుకోవద్దు, కొంచెం వివరంగా చెప్తాను. మీ అసంప్షన్ ఏదైతే ఉందో అదే మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. ఇప్పుడు టొబాకో మనం చేస్తున్నట్టు మిగతా పంటని కూడా రెస్ట్రిక్ట్ చేయండి అని చెప్పడం కరెక్ట్ కాదు. ఎందుకంటే టొబాకో రెస్ట్రిక్షన్ ఎందుకు? ఫైనల్ కన్సంప్షన్లో హెల్త్ ఇంపాక్ట్ ఉంది కాబట్టి దాన్ని రెస్ట్రిక్ట్ చేస్తుంది. కానీ మిగతా క్రాప్స్ ఎంతకంత కల్టివేట్ చేస్తున్నారు రైతు, అంతకంత దానికి మార్కెట్ యాక్సెస్ ఇంక్రీజ్ చేయాలి, దానికి వాల్యూ అడిషన్ తీసుకురావాలి. ఇవన్నీ చేస్తే రైతుకి దొరికే డబ్బు ఎక్కువ దొరకడానికి ఆస్కారం ఉంది అనే దానికోసం ఈ స్టెప్స్ తీసుకుంటున్నాం. ఇప్పుడు టొబాకోని కంట్రోల్ చేసినట్టు వరిని కూడా కంట్రోల్ చేయండి అని అంటే వీలవు. అది కాదు, అక్కడ ఎంతకంత వరి పంట మంచిగా వచ్చి దొరుకుతుందో దానికి సరి అయిన రేట్ ఇచ్చి కన్స్యూమర్కి కూడా బియ్యం తక్కువ రేటుకు రావడానికి పాసిబిలిటీ ఉంది. అది మాత్రం కాదు, వాల్యూ అడిషన్ చేయడానికి మనకు ఆస్కారం ఉంటుంది. సో రెస్ట్రిక్షన్ ఇస్ నాట్ ద ఆబ్జెక్టివ్. ఒక ఇయర్లో ఒక క్వింటాల్ 20,000 ఒక ఇయర్లో 5,000. సో దానికి ఏం చెప్తున్నారు? బిల్డింగ్ కావచ్చు, కల్టివేషన్ ఎక్కువ జరుగుతుంది, కల్టివేషన్ తక్కువ జరుగుతుంది. మీరు అన్నట్టు ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్ చేసుకుని అరవై
అదే కదండి ఇప్పుడు చేసేది. ఇప్పుడు మీరు ఎగుమతి చేయాలంటే కూడా మీకు ఫ్రీడమ్ ఉంది, లేదా ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా. నేను ఇదే ఉదాహరణ 2 సార్లు ముందు కూడా చెప్పాను. గుంటూరు మిర్చి దానికి ఉన్నట్టు మార్కెట్ డిమాండ్ ఇప్పటి వరకు మనం కంప్లీట్గా యూటిలైజ్ కూడా చేయలేదు అనేది నా ఆరోపణ. నార్త్లో గుంటూరు చిల్లీకి మంచి మార్కెట్ ఉన్నా కూడా మనం యాక్సెస్ చేయలేకపోతున్నాం. ఇప్పటి వరకు ఉన్నటువంటి సిచ్యువేషన్లో రైతు ఇక్కడ వచ్చి గుంటూరులోనే ఇక్కడ ఒక స్పైస్ పార్క్ లేదు ఇచ్చి ప్రాసెస్ చేసుకొని ఇవన్నీ అవుతున్నాయి. కానీ తన పంట వస్తుంది లేకపోతే పంట రావడానికి ముందే కూడా ఒక బయ్యర్ని ఐడెంటిఫై, 10 మందో బయ్యర్ని ఐడెంటిఫై చేసి నాకు ఇంత పంట వస్తుంది, ఈ క్వాలిటీ మిర్చి నాకు ఇంత రేట్ కావాలని చెప్పి ఆయన అష్యూరెన్స్ తీసుకొని అగ్రిమెంట్ చేసుకుంటే